మీ ఇద్దరిని వదిలేయాలంటే ఎంత ఉందో అంత ఇచ్చేసుకోండిరా. అస్సలు భయపడద్దు, వాళ్ళు అడిగింది ఇచ్చే. ఫోన్ కాదురా, డబ్బులు తీరా. ఇదిగోరా. ఇంతే ఉంది. ఏరా ఎట్లా కనపడుతున్నాం? కథలా? మీకు కావాలంటే ఫోన్ పే చేస్తాను. 02. వీడికేమన్నా మెంటలా? పోండి. నువ్వు డ్రైవ్ చేస్తావా? సరే. నా కొడుకు దగ్గర ఫైల్ తీసుకోలేదు, వెళ్ళండి. పదండ్రా. మళ్ళీ ఎందుకు వచ్చారు వీళ్ళు? వీళ్ళమ్మ కడుపులు మడ వదిలేంట్రా నన్ను. సర్టిఫికేట్స్ ఏమైందన్నా? మళ్ళీ ఆగు, ఫైల్ కంటేనే దొబ్బేద్దామనే. ఫైలా? ఈ ఫైల్ మాత్రం ఇవ్వలేనన్నా. మర్యాదగా వెళ్ళిపో. వదిలో, వదులురా రే, వదులు రే, ఇచ్చేసి వెళ్ళిపో, వదులురా. పదండ్రా. అయ్యో పాపం. నాన్నెందుకు ఎప్పుడు అంత కోపంగా ఉంటాడు? మీ నాన్నకి పెయింటింగ్స్ అన్నా స్కెచ్లు అన్నా చాలా ప్రాణం నాన్న. ఒక్కసారి ఒక పెద్ద షోకి సెలెక్ట్ అయినారు. ఈ లోకం తీరింతే మంచి వాళ్ళని ముంచేస్తారు. ఇక నా అసలైన రూపం చూపించాల్సిన సమయం వచ్చింది. సార్ నేను మీ పెయింటింగ్ కాల్చలేదు సార్. ఏదైనా ఉంటే పైకెళ్ళి మాట్లాడుకో. పెయింటింగ్ కాల్ చేశారు. అప్పటి నుంచి మనుషుల మీద ద్వేషం పెంచుకొని ఇలా తయారైపోయినారు నాన్న. ఓ, ఒక్కసారి అలా జరిగిందనేసి నాన్న పెయింటింగ్ ఆపేశారా? ఎప్పటికైనా నాన్న దగ్గర పెయింటింగ్ వేయిస్తా. నా బంగారం. మనకు ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఎదుర్కోవాలి? ధైర్యంగా ఉండాలి, అస్సలు ఏడవకూడదు. ఇక్కడ నుంచి చాలా ధైర్యంగా ఉండాలి. ఒక్క ప్రాబ్లం అయితే సరే, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది? అన్ని ప్రాబ్లమ్స్ కా? బుక్ చదివితే సరిపోతుందా? ఆహా, చదివితే మాత్రమే సరిపోదు. దాంట్లో ఉన్న ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకోవాలి, పాటించాలి.
ఏంటి మేడం ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. హ్మ్? మళ్ళీ మీ ఆయన కాల్ చేయలేదా ఏంటి? నీకెందుకురా? అయినా ఆయన మాట్లాడే 10 సెకండ్లు ఏముంది మా, 12 ఏళ్ళైంది వెళ్ళి. ఏ రోజైనా వచ్చాడా చూడ్డానికి? ఆయన ఇలా పక్కింట్లో ఉన్నాడా? ఇట్లా జాబ్ చేస్తున్నది. వా అబ్బో ఎట్లో జాబ్. ఎగతాళి చేసావంటే కాళ్ళు ఎరగొడతారే. మీ గురించి నాకెందుకులే కానీ తినడానికి ఏం చేశా? ఆ? మా ఏంటిది? ఇది వచ్చి రాస్ ఫ్రై, ఆ? జీలకర్ర జంబుల కర్రీ, గోంగూర గెలాక్స్ గ్రేవీ, పెసరపప్పు పారాడాక్స్ పంచ్. ఆ? ఇదేందమ్మా ఇదే? ఇది నేను ఆడా చొల్లా. వాడి అమ్మ బడవా గెలాక్సీ గ్రేవీ ఏంది, పారాడాక్స్ పంచేంది. మన ఇంటి కుక్కలు అట్ట తిందాం అనుకుంటున్నా. ఇవి తిని చచ్చిపోయింటాయి. ఒకసారైనా తింటేనే కదరా తెలిసేది. నాకొద్దు. నీకు ఇలా కాదు. అబ్బా తింటుంటే మైండ్ పోతుంది అసలు. నిజమే, ఈ వంట తిన్నారంటే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. అంతే అంతే. ఆ? నాన్న చాలా లక్కీ మా, ఆయనకి నీ వంట తినే అదృష్టం ఉండదు. నాన్న నీకు తెలుసుగా 1 monthలో నాన్న కోయిట్ నుంచి వస్తున్నారు. రాగానే ఆయనకి నీ గురించి చెప్పి గొడవ చేయకు. ఆయన చెప్పిందే చేయనావా? మీరు చెప్పిందేగా చేస్తున్నా. మీరు చెప్పారనే కదా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి కంప్లీట్ కూడా చేసేస్తున్నా. ఏం చేస్తున్నావురా? స్కూల్ జాయిన్ అవనన్నావు, స్కూల్ అడ్మిషన్ ఓపెన్ చేయించాను, అలాగే కాలేజ్ చేసావు, అలాగే బీటెక్ చేసావు. నీ ఇష్టానికి నేచర్ అంటూ తిరిగావు. ఈ విషయాలు ఏవి మీ నాన్నకు తెలియదు. తెలిస్తే ఇద్దరిని చంపారేస్తారు. మా ప్లీజ్ పాపంరా ఆయన. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఎన్నో కళ్ళగన్నారు. మా, నాకు ఈ కాలేజీలో చదువులు ఇష్టం లేదని చెప్పాను కదా. వాళ్ళు జాబ్ అనే బ్లాక్ కల్లో పడిపోయి తిరుగుతున్నారు. అదే వాళ్ళ లైఫ్ అనుకుంటున్నారు. ఆ నరేష్ గారు కూడా ఒరిజినల్గా ఎవ్వరూ వాళ్ళకి నచ్చింది చేయట్లేదు, నీయట్లేదు మీలాంటి పేరెంట్స్. ఇక నా లైఫ్ నేను చూసుకుంటా. మీ నాన్న గురించి నీకు తెలియదురా. ముందే ఆయనకి ఎక్కువ విపరీతమైన కోపం. ఆ కోపంలో నిన్నేం చేస్తారని నాకు భయంగా ఉంది. మా ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు ఏ కొడుకైనా సరే స్కూల్ మానేస్తానంటే అలాగే రియాక్ట్ అవుతాడు. నీది మీ నాన్న కూడా నేను చూడలేనురా. డాడీని సంతోషంగా ఉంచాలనేసి నేను రోజు బాధపడలేను కదా నీలాగా. మా, నేను లైఫ్లో ఏ రాంగ్ సైడ్ వెళ్ళను, కానీ మీరు ఓన్లీ ఇంజనీరింగ్ అంటే నేనున్నందుకు. హ్మ్. చెప్పరా నరేష్? సరేరా. మనం తినడానికి బయటకు వెళ్తున్నానే. మరిన్ని మారణాదులు పడకుండా చంపేపోదాం. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసావు? ఒకసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలా? మా, ఇది టూ మచ్ మా. చిన్నపిల్లలాగా మాట్లాడకుండా ఉండడం. ఎన్నిసార్లు ఫోన్ చేశా? బా, ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఆహా, జరుగు. మా అయినా మీరు పెద్దోళ్ళు అయిపోయారుగా, మాకే మీరు సలహాలు ఇస్తున్నారు. మా అది కాదు మా, నా లైఫ్గా. పోరా. ఓయ్, అందమైన మా అమ్మ కోసం ఒక సర్ప్రైజ్ వచ్చి మా నాకు సంపాదించే స్టాక్ మార్కెట్లో.
అండ్ ఒక చిన్న జాబ్ ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. అవునా? ఎప్పుడు? అబ్బా లైక్ సంపాదించినప్పుడు కానీ సంతోషం రాలా, జస్ట్ ఒక జాబ్ అంటేనే జస్ట్ వెళ్తా అంతే. వాళ్ళు సెలెక్ట్ చేసినా ఐ డోంట్ యాక్సెప్ట్. నీకు తెలుసుగా డాడీకి నువ్వేదో ఒకటి చెప్పాలి. ముందు టెక్నికల్ రౌండ్ అన్నావు, ఈసారి హెచ్ఆర్ రౌండ్ అంటే తక్కువ కోపడతారు. సరిపోయింది, ఇద్దరితో ఏగలేక నేను చస్తున్నాను. స్వీట్ మమ్మీ, నేను నా రూమ్కి వెళ్తున్నాను, బాయ్. మొన్న కూడా చూశాను రవణ్ అక్కడ. మొన్న కూడా చూసాను ఆయన్ని. రేయ్ ఆ బాల్ ఎత్తివ్వండిరా. వీడు మన జూనియర్ కదా. సీనియర్స్ అని తెలుసు కూడా రే అంటావు బే. నీకు బాగా బలిసిందిరా. నా కొడక్క సారీ చెప్పరా. ఆ చూపేంట్రా, లెవడిక్క బాల్ మర్యాదగా చెప్పురా. చెప్పను. చెప్పలా? నేను చెప్పలా వీడికి బాగా బలిసిందేనా? ఎక్కడున్నావురా? త్వరగా రా. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది నా కొడుక్కి. రాణి ఎవడొస్తాడో చూస్తా. వచ్చేసాడు. ఏమైంది? వాడే నన్ను కొట్టింది. వీడైతే ఫోన్ చేశాను, ఎవడో పుడింగ్ అని తీసుకొస్తాను అనుకున్నానే. అనవసరంగా ప్రకాశం ఫోన్ చేశాం కదరా. మూడంతా పోతే పెడ కదరా వీడు. నేను మాట్లాడతా, నువ్వు ఇక్కడే ఉండు. తప్పు మావాడిదే, గొడవలొద్దు ప్లీజ్ అన్న, మమ్మల్ని వదిలేయండి. ఏంటన్నా ఈడు? సారీ బ్రో, ప్లీజ్ వదిలేయండి బ్రో. మామూలుగా మేము గెలికి మరి కొట్టే రకం అంటే మమ్మల్ని వెళ్తే వదిలేస్తామా? బ్రో ప్లీజ్. వదిలేస్తామా? వదిలేస్తామా రా. రేయ్ ఆపండి రా, ఆపండి. ఏరా తిలక్ నువ్వు ఇక్కడ? వీళ్ళే అన్నా. ఎప్పుడు ఏదో ఒక పిచ్చి పనులు చేస్తా ఉంటారా? నువ్వు పో తిలక్. థ్యాంక్స్ అన్నా. ఏంటి అన్నా వదిలే. వదిలేస్తున్నావు పదండ్రా. అన్నా? ఏంటన్నా నువ్వు? ఏంటన్నా ఆ పిల్ల బచ్చగాడికి ముందు నా లెవెల్ తగ్గించేసావు? ఏంది? రేయ్ మొన్న మీ నాన్న హాస్పిటల్లో జాయిన్ చేసి సేవ్ చేసింది ఎవరు అనుకున్నావు? వాడే. ఓన్రా. వాడా? ఏంటన్నా ఎప్పుడు చెప్తున్నావు? ముందు చెప్పాలి కదన్నా. ఎక్కడ వెళ్ళాడు? రారా. ఎక్కు. బ్రో ఒక నిమిషం. మన రోడ్డు మీద ఒక పెద్ద పడిపోయి ఉంటే కాపాడారు కదా బ్రో. ఆయన ఎవరో కాదు బ్రో, మా నాన్నే బ్రో. చాలా థ్యాంక్స్ బ్రో. ఓకే. నాకు ఆ విషయం తెలియదు బ్రో, ఒకవేళ తెలుసుంటే. మహా అయితే ఏం చేస్తుంటావు అన్న, ప్రకాశం లాగా కొట్టకుండా వదిలేసి ఉంటావు అంతేగా. వీడిని తిట్టడం తప్పే, దానికి నువ్వు కొట్టడం కరెక్టే. కానీ రేపు మళ్ళీ వాడు అలా చేయడం నాకు గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. అదే నువ్వు వీడు చేసిన తప్పుని అర్థమయ్యేలా చెప్పుంటే నెక్స్ట్ టైం నోరు జారకుండా ఉండేవాడు. అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది, వాడికి తప్పు తెలిసి ఉంటుంది కదన్నా. ఏంటి తమ్ముడు ఏదేదో మాట్లాడుతున్నావు? సైలెంట్గా ఉన్నాను అనేసా? బయలుదేరరా ఫస్ట్. బ్రో 1 సెకండ్. నేను నీకు హెల్ప్ చేశా కదా, నాకు పని చేసి పెడతావా? చెప్పు, ఒక్క నిమిషంలో చేసి పెడతాను. ఒక్కడిని చంపాలి, చంపగలవా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఆగో, నేను చెప్తున్నా కదా. నువ్వు చెప్పు, ఒకరిని చంపాలి, చంపగలవా? ఈ కొట్టాడోళ్ళకైతే ఓకే, చంపడాలంతా మన వల్ల కాదు తమ్ముడు. పెద్ద రౌడీలాగా ఫీల్ అవుతున్నావు, దానికోసం ఒకరిని చంపలేవా? ఏదో మా నాన్న కాపాడని ఊరుకున్నా, అయితే నీకు వాడికి ఇద్దరు పగిలిపోయేది. మాట్లాడుతున్నాడు బ్రో. మీ నాన్నకి నీకోసం చచ్చేంత ప్రేమ ఉంది, నువ్వు ఆయన కోసం ఒక్కరిని చంపలేవా? ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న స్పృహతో పడిపోలేదు, విషం తాగి చేద్దామనుకున్నాడు. అసలు విషయం తాగాల్సిన అవసరం ఏముంది మా నాన్నకి? మీ నాన్న గవర్నమెంట్ క్లర్క్ అంట కదా, చచ్చిపోతే ఒక్కసారిగా కాంపన్సేషన్ వస్తుంది, దాంతోనైనా మీ అక్క పెళ్లి చేయొచ్చు అనుకున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ నాన్న బ్రతుకుండాలంటే నీలో ఉన్న రౌడీగాడు చావాలి. నువ్వు బండి తీరా. నీకు చచ్చేంత ధైర్యం, చంపేంత తెగింపు లేకపోతే రౌడీజం చేయొద్దు.
అయిందా? బాగా అయిందా? అందుకే వాడితో పెట్టుకోవద్దు. సర్రా దమ్మేద్దాం. లేదన్నా, నేను మా నాన్న చూసుకోవాలి. సరిపో. ఏందిరా పొద్దున్నే ఏంట్రా ఇది? వాళ్ళు మన సీనియర్స్, వాళ్ళని రేంటమైంది నువ్వు? ఇలాంటి డేస్ కూడా కొన్ని ఉండాలి కదా లైఫ్లో. ఏంటో. సరే కానీ నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమన్నా చేసావా? ఆ, అప్పుడే చేసావా? ఉమ్. సూపర్ రా నువ్వు. సర్లే కానీ. సర్లే, నా కాలేజ్ టైం అయింది, బాయ్. అవును, వీడు బండి తెలియదు కదా, ఎలా వెళ్తాడు? సర్లే, ఎవరు ఫ్రెండ్ వచ్చినట్టున్నారు. ఏం బా ఎట్లా ఎప్పుడు వచ్చావు? ఏదో గొడవలు పడుతున్నారు కదా మీరు, అప్పుడే వచ్చా. నరేష్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు. నరేష్ గురించి ఒక విషయం చెప్పాలరా. వాడు నేను అవసరానికే వాడుకుంటున్నాడు రా, తెలుసా నీకు? అది ఎగ్జామ్లో నువ్వే హెల్ప్ చేస్తావు, ఏమన్నా డౌట్లు వచ్చినా నువ్వే చేపిస్తావు, ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ వచ్చినా నువ్వే చేస్తావు, ఇంకా ఏం హెల్ప్ కావాలన్నా నువ్వే చేస్తావు. కానీ వాడు మాత్రం కాలేజీలో అన్నీ నేనే చేశాననేసి బిల్డప్ కొడుతున్నాడు రా. అసలు నువ్వెవ్వరిని కేర్ చేయవు కదా, వాడు మాత్రం ఎందుకు నీకు అంత స్పెషల్? ఎందుకు ఏడుస్తున్నావు? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరు? తిలక్. నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్. రే ట్రారా రే, వీడు నా ఫ్రెండ్, వీడిని ఏమైనా అన్నారు నరికేస్తా. వెళ్ళరా మీ ఇంటికి. లేదు మా అమ్మ కొడతా. నేను వస్తాపా. ప్రోగ్రెస్ కార్డులో దొంగ సైన్ పెడతావరా? చెప్పు. ఇంకోసారి ఇలా చేస్తావా? చెప్పురా, చెప్పు. అంటే మన పేరెంట్సే మనల్ని కంట్రోల్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి ఏదైనా చచ్చైనా చేసేస్తా, లేకుంటే చంపైనా ఆపేస్తా. ఆగు, ఎక్కడ తెచ్చారా మీరు ఇంతసేపు? అది కాదండి, బాబు కోసం. చాలే ఆగు, ముందెళ్ళి నా బట్టలు ప్యాక్ చేయి. నాకు కొత్త ఉద్యోగం వచ్చింది కోయట్లో. కోయట్లోనా? కోయట్లు అంటే నాకు బాబుకి ఇబ్బందిగా ఉంటుందండి. మీరు నాతో రావడం లేదు. వీడు ఏ విధవేషాలు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అది కాదండి. ఆగు, అది కాదండి, కనీసం మేము ఎయిర్పోర్ట్ వరకన్నా వస్తామండి. బుద్ధిగా చదువుకో. నేచర్ గీచర్ అన్నావనుకో తోలు తీస్తా. ఫస్ట్ టైం నా లైఫ్లో మా నాన్న మాట్లాడుతుంటే తలెత్తుకొని ధైర్యంగా ఉన్నా. నాకు ఇది చాలా నచ్చింది. నాకు ఇది ఇంకా కావాలి. నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటాగా. ఓపెన్ అడ్మిషన్ అంటే రోజు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాస్తే సరిపోతుందండి. మా అబ్బాయి నాకంతా చెప్పాడు సార్, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్.
ఫోన్ చేస్తే మా అబ్బాయి విషయం ఏమీ చెప్పద్దు. ఓకే, ప్లీజ్ సైన్ హియర్. వాడి వల్లేగా నేను మారే. ఓకే. సరే ధనుష్, అయితే నేను వెళ్ళాలి. వీడికి ఫోన్ చేద్దాము వద్దా? సర్లే, మనకి వేరే ఆప్షన్ లేదు. రే తిలక్, బస్ మిస్ రా. రాగలవా? రే నువ్వు రావద్దులే, మా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్తున్నా. ఎవరబ్బా ఫోన్లో? అదేం లేదు, మా ఫ్రెండ్ తిలక్తో మాట్లాడుతున్నా. అవును, వాడింట్లోనే ఉండి ఏం చేస్తాడు? ఏముంది, ఖాళీగా పడి ఉంటాడు. ప్రతి విషయానికి ప్రాజెక్ట్కి నేనే హెల్ప్ చేయాలి. ఓకే, నీ వల్లే వాడికి కూడా మంచి మార్క్స్ వస్తున్నాయన్నమాట. మన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు కూడా చూసారంటే ఖచ్చితంగా మీకు వెబ్ సిరీస్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారా?